సంక్షేమ పథకాలతో సామాజిక విప్లవం సాధ్యమవుతుందా? ఆర్థిక ప్రగతి సాకారమవుతుందా? అభివృద్ధి పరుగులు పెడుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అనంతపురం జిల్లా ప్రజల సమాధానాలే సాక్ష్యాలు. ఈ వయసులో మాకు అండగా ఉండాల్సిన పిల్లలు మమ్మల్ని పట్టించుకోకపోయినా ప్రభుత్వం మా బాధ్యతలు తీసుకోవటం సంతోషంగా ఉందంటున్నారు ఈ వృద్ధులు. ఈ 5 ఏళ్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందుకుంటోన్న పెన్షన్తో ప్రశాంతంగా జీవిస్తున్నామంటున్నారు. మీ తినులు పింఛన్ రాగానే మాకు ఆరోగ్యానికి మాకు ఏదైనా కానీ కాయలు వచ్చిందని చూసుకొని మేము అది వాడుకొని పడకల మీద ఆధారపడకుండా మేము దాన్ని ఖర్చు పెట్టుకొని మేము బతుకుతుంటాం. మా కొడుకులు కోడళ్ళు పట్టించుకునే లేదులే, మాది మేము తీసుకొని మేము మా వచ్చి మేము జరుపుకుంటున్నాం. మా పింఛనే బాగా వస్తుంది, ఏమి ఇబ్బంది లేకుండా మా కొడుకుల మీద మా కోడల మీద ఏమి ఆధారపడకుండా బాగా వస్తుంది. సార్ వచ్చిన తర్వాత మాకు అన్ని మేలు జరిగేవి. సార్ రాకపోయినంటే నాకు పింఛన్ వచ్చేది కాదు. ఆఫీసుల చుట్టూ తిరిగి 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 అలసిపోయేదాన్ని. ఒక్కొక్కసారి నాకు డబ్బులు లేక నేను నడుచుకొని పోయేదాన్ని ఆఫీసులకి. కానీ జగన్ సార్ వచ్చిన తర్వాత నాకు ఇంటికి వచ్చి వాళ్ళు నీకు శాంక్షన్ అయింది పింఛన్ వచ్చి తీసుకో అని చెప్పినారు. చాలా సంతోషం. మా జగన్ సార్ వచ్చిన వాళ్ళుంటే మా జీవితాలు బాగుండాయి, మాకు పింఛన్లు బాగా వస్తున్నాయి, మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. మేము చాలా కష్టాలు పడినాం సార్ పింఛనీ కోసం. ఇంతకుముందు బుక్కులు పోగొట్టుకొని లెక్క పోగొట్టుకొని కొట్లాట్లు చేసుకొని ఇట్లంతా జరిగింది సార్. ఇప్పుడైతే మాకు బాగుంది. ఆయన పుణ్యాన మేము చల్లగా బాగుండాము పింఛన్ తీసుకుంటా. మేము ఇద్దరం భార్య భర్త సార్. ముసలిలో మేము కొడుకుల్లో కూడా లేము. వాళ్ళు కొడుకులు చూడరు, ఆయన ఇచ్చిందే మాకేదో జీవనానికి అయితే. రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ అంటూ విపక్షాలు, పచ్చ మీడియా, పచ్చ అభిమానులు చేస్తోన్న విమర్శలకు ధీటుగా సమాధానమిస్తున్నారు ధర్మవరం ప్రజలు. ప్రతి ఒక్క పని కూడా మాకు సచివాలయంలోనే జరుగుతుంటాయి. ఇప్పుడు రాజధాని మనకు గ్రామ స్వరాజ్యం వచ్చిందంటే ఈరోజు జగనన్న తీసుకొచ్చి మనకు ఊర్లో రాజధాని అవసరం లే, మాకు ఊర్లోనే అన్నీ జరిగిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఊరికి రాజధాని పెట్టినాడు. రావాల్సిన సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి. ఈరోజు పరిపాలన బాగా ఉంది. జన్మ కమిటీలతో గత ప్రభుత్వం నట్టేట ముంచిందంటున్నారు రైతులు. ఇప్పుడు ఆ పరిస్థితి జగన్ ప్రభుత్వంలో లేదంటున్నారు. ఊర్లోనే మాకు రైతు భరోసా దగ్గర బాగా ఈరినేమి, మాకు పంటలకి ఏం కావాలన్నా విత్తనాలు ఏమి అన్నీ బాగా రిస్క్ లేకోకుండా బాగా తెచ్చుకుంటున్నాం సార్. మేము రైతు భరోసా పడుతుంది, టయానికి బాగా వస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఇంటికి సంక్షేమం అందించటం మామూలు విషయం కాదంటున్నారు ధర్మవరం ప్రజలు. ఈ ప్రభుత్వం నుంచి అమ్మఒడి, నేతన్న నేస్తం బాగా అందినాయి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇంటి పట్టా వచ్చింది, ఇప్పుడు రిజిస్ట్రేషన్ కూడా జరుగుతుంది. ఏ ప్రభుత్వంలోనూ నేను అభివృద్ధి చెందలేదు, ఈ ప్రభుత్వంలోనే బాగా సంతోషంగా ఉన్నాను. ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమంతో రాష్ట్రంలో పేదరికం తగ్గుముఖం పడుతోందని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇన్నాళ్లకు మాకు భరోసా లభించింది, ఇన్నాళ్లకు మాకు బతికే ధైర్యం వచ్చింది, ఇన్నాళ్లకు మాకు ఒక గుర్తింపు దక్కింది. ఈ ఆనందం, ఈ ఉద్వేగం ఎవరిదో కాదు, మన నేతన్నలదే. ఎందుకు చేనేత కార్మికులు ఇంత ధీమాతో చెప్పగలుగుతున్నారు? ఈ మాటల్లో ఇంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? చేనేతనే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న కుటుంబాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. అలాగే చేనేతకు ప్రసిద్ధి చెందిన ఊర్లున్నాయి. అలాంటి వాటిలో ఒకటి అనంతపురం జిల్లాలోని రాయదుర్గం. తరతరాలుగా వస్తోన్న వృత్తిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు ఈ నేతన్నలు. గతంలో ఆదరణ లేక, గుర్తించే ప్రభుత్వాలు లేక చేనేత వృత్తి చితికిపోయింది. ఆ వృత్తిపైనే ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వేలాది మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అయినా సరే నమ్ముకున్న వృత్తిని వదులుకోలేక మంచి రోజులు రాకపోతాయా అన్న ఆశతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని నేతన్నలు మగ్గాలను వదల్లేదు. ఫలితంగా ఈ 5 ఏళ్ల కాలంలో నేతన్నల జీవితాలు మారిపోయాయి. చేనేతకు చేయూతనిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నేతన్న నేస్తంతో బతుకుపై భరోసా వచ్చిందంటున్నారు నేత కార్మికులు. సంవత్సరానికి నాకు 24,000 వస్తుంది. 24,000 ఒక మనిషికి, చేనేత కార్మికులకి ఎంత భరోసా, ఎంత ధైర్యంగా ఉందంటే, ఆ మనిషికి ధైర్యం 24,000 ఒక్కసారిగా వచ్చి పడేటప్పుడు ఎంతైనా కానీ అమౌంట్ మనము ఇంకా కొద్దిగా మన చేతుల్లో ఉండేది పెట్టుకొని 2 వార్పులకు రేషన్ కానీ తెచ్చుకోవచ్చు, 2 వార్పులు తెచ్చుకోవచ్చు. అంటే దగ్గర మాకే ఒక 3 నెలలకు పని దొరుకుతుంది మాకే. అంటే సొంతం పని, అంటే మన కూలి మాదిరిగా బయట పోకుండా మన ఇంట్లోనే మనమే సొంతంగా మెటీరియల్ తెచ్చుకొని మనమే చేసి మాస్టర్ వరకు అమ్ముకోవచ్చు మేము. దానివల్ల మాకు చీరకి 2,000 రూపాయలు ఎక్కువ వస్తుంది.
ఇట్లా చీరకు 2000 రూపాయలు ఎక్కువ అంటే కూడాను మేము ఆర్థికంగా మేము బలపడుతున్నాము. గ్యారంటీ లేని చంద్రబాబు మా భవిష్యత్కి ఏ గ్యారంటీ ఇస్తాడని ప్రశ్నిస్తున్నారు నేతన్నలు. గతంలో ఆయన చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని గుర్తు చేసుకుంటున్నారు. మళ్లీ మాకు అలాంటి రోజులు వద్దంటూ వైఎస్ జగన్ సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమంటున్నారు. కరోనా టైంలోన మగ్గాలు నిలబడిపోయినప్పుడు ఆ రోజు వేసిండే డబ్బులు ఇప్పటికీ మేము మర్చిపోలేము. ఆ రోజు ఏ గవర్నమెంటే కానీ బాగా ఉన్నప్పుడే 10 రూపాయలు పంచేదంటేనే కష్టం ఉంటుంది. అన్ని కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ఆ టైంలో మనకి 24,000 అది ఎంత భరోసా అంటే రూపాయి దొరకాలంటే కష్టం కరోనా టైంలోన. ఆ టైంలో మాకు 24,000 వేసినప్పుడు దాని సంతోషం ముందర అంటే ఎప్పటికీ కావాలి, కానీ ఆ సంతోషాన్ని ఎప్పటికీ మర్చిపోలేము మేము. ఆ కష్టాల్లో అప్పుడు 24,000 చూసిండేదే అప్పుడు మాకు 1,00,000 రూపాయలతో సమానం మాకు అప్పుడు. అదే దానికి ఇంకా ఆనందం అవుతుంది, ఎందుకంటే కష్టం ఉన్నప్పుడు ఆదుకునేవాడే గొప్పోడు. నేతన్న నేస్తమే కాదు, అర్హతకు తగ్గట్టు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంతో ఇప్పుడు మేము హాయిగా జీవిస్తున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. జగనన్న గారు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మాకు సంవత్సరానికి 24,000 రూపాయలు నేతన్న నేస్తం కింద వస్తుండది. మరియు గత 6 నెలల నుంచి నాకు పెన్షన్ వస్తున్నది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరుకుల రవాణా కూడా ఇంటి దగ్గరికి వచ్చి మాకు ముడుతున్నాయి. దీనివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మరియు 2 సంవత్సరాల నుంచి నా భార్యకు చేయూత పథకం కింద డబ్బులు 18,750 రూపాయలు నగదు రూపంలో మాకు వస్తున్నది. మరియు నా కొడుకులు 2 కొడుకులకు చదివించుకుంటే వాళ్ళకు కూడా విద్యా దీవెన మరియు వసతి దీవెన కింద కూడా డబ్బులు అందినాయి. అందువల్ల మన జగనన్న గారి ప్రభుత్వంలో మేము చాలా సంతోషంగా జీవిస్తున్నాము. నేతాన్ని నేస్తున్నాము. 5 దెబ్బలు వచ్చింది మాకు 24,000 రూపాయలు, 1,20,000 రూపాయలు వచ్చింది మాకు. అది వచ్చిన దానికి బాగుపడినాం సార్. విజయ్ దేవన్న బస్సు జీవన్ వచ్చి మా అబ్బాయికి బీటెక్ చదువున్నాడు. వచ్చిందానికి మా అబ్బాయికి కానీ అయిపోయింది, చదువుగానే అయిపోయింది. జగన్ సార్ వచ్చిందానికి అంతకు ముందు చంద్రబాబు ఉండిందానికి ఏదో వచ్చి పింఛన్ కానీ వచ్చింది సార్ మాకు. ఇప్పుడు 56 ఏండ్లు ఫస్ట్ జగన్ సార్ వచ్చాకనే లేదు, 90 రోజులకు వచ్చింది మాకు పింఛని. ఇంటికే వచ్చి ఇచ్చిపోతున్నారు వాళ్ళు. ఉదయం 6 ఏండ్లకి వచ్చి నేత సొంత మాలంతా సొంత మగము మా చేయూత అదే వచ్చింది సార్. అంతా మాకు ఇల్లు కానీ సొంతంగానే అయిపోయింది సార్. అంతకు ముందు బాడీగా కుటుంబంలో ఉంటే మేము దాని నుంచి మళ్ళీ పొదుపుగానే వచ్చింది సార్. మాకంతా బాగుపడినాం మేము అంతా. ఎన్నో ప్రభుత్వాలు చూశాం కానీ ఇలా ప్రజల ప్రభుత్వాన్ని మాత్రం మొదటిసారి చూస్తున్నామంటున్నారు రాష్ట్ర ప్రజలు. ప్రభుత్వం ప్రజలకు ఆసరాగా ఉండాలి. ప్రభుత్వం ప్రజలకు భరోసానివ్వాలి. ప్రభుత్వం ప్రజలకు చేయూతనివ్వాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయాలి. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో సాగుతున్న పాలనపై, సంక్షేమాలపై అనంతపురం జిల్లా వాసుల అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. పెన్షన్ల కోసం తిరగలేక, అధికారుల చీత్కారాలు, అవమానాలు భరించలేక అప్పుడు చావాలనిపించింది. అలాంటి సమయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చింది. బతుకుపై ఆశ కలిగించిందంటున్నారు వృద్ధులు, దివ్యాంగులు. జగన్ సార్ దయ వల్ల చాలా బాగున్నాను. నాకు ఇది రాలేదనేది లేదు, పింఛన్ వస్తూ ఉంది, 18,000 ఇది వస్తూ ఉంది, చేత వస్తూ ఉంది సార్. బాగా తింటున్నాను, బాగున్నాను. అప్పుడు సావాలనిపించిండే సార్ నాకు, ఇప్పుడు బతకాలనిపిస్తూ ఉంది నాకు. పింఛన్ వచ్చి బియ్యం ఇచ్చి అన్నీ మాకు ఇంటికే తీసుకొని వస్తూ ఉన్నారు సార్. మాకు లేదనుకోకుండా ఇంటికే వస్తున్నారు సార్. తెల్లారితేనే 6 గంటలకే వచ్చి ఇస్తూ ఉన్నాడు మాకు పింఛన్. పేదరికాన్ని ఎవరూ కోరుకోరు. పరిస్థితులు అనుకూలించక ఈ జీవితాన్ని గడుపుతున్న మాకు ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ సహకారం మర్చిపోలేమంటున్నారు నిరుపేదలు. జగనన్న ప్రభుత్వం వల్లే మా ఆయనకి పింఛన్ కూడా వచ్చింది, ఇల్లు కూడా వచ్చింది, అమ్మఒడి కూడా వస్తుంది. మాకు ఇల్లు లేకుండా దానికి మాకు సొంత ఇల్లు కళ ఉంది కాబట్టి సొంత ఇల్లు కట్టుకునే యోగతి మాకు చేసినాడు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు అమ్మఒడి వస్తుంది, పింఛన్ వస్తుంది, మా నాన్నకి చేనేత మగ్గం అదే అమౌంట్ వస్తుంది, ఇల్లు కట్టించుకున్నాము, అంత బాగా ఉంది. వాలంటీర్లు బాగున్నారు, మాకు అంత సంతోషము. చేత డబ్బులు వచ్చినాక మాకు మేము కిరాణా అంగడి పెట్టుకొని కొద్దిగా మేము వచ్చినప్పుడల్లా కొద్దిగా తెచ్చుకొని పెద్దగా చేసుకుంటున్నాం సార్. జగనన్న ఇచ్చిన డబ్బులతో మేము చేసుకొని అలాగే నడుపుకుంటున్నాం సార్. నాకు 18,750 రూపాయలు వచ్చింది సార్. మేము చీరలు వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఆ వ్యాపారం గురించి బాగా నడుస్తూ ఉంది, బాగా ఉండాం సార్.
పెద్ద రోగాలు వస్తే ఇక చనిపోవడం తప్పించి ఏమీ చెయ్యలేని మాలాంటి వారికి ఆరోగ్యశ్రీ ప్రాణాలు పోసిందంటున్నారు వీరు. 25 లక్షలకు ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం సంతోషంగా ఉందంటున్నారు. ఆరోగ్యశ్రీ నుంచే సార్ నేను ఈరోజు బతికి ఇప్పుడు జీవనం గడుపుతున్నానంటే దాని నుంచే సార్ మాకు 2 సార్లు మేము అంత ఖర్చు పెట్టుకొని ఆరోగ్యం తీసుకురాలేం సార్. అంతంత రేడియేషన్కి అంత డబ్బులు పెట్టలేం సార్. మా స్తోమతి మేము బాపనాడు సార్ మాకు కొంచెం జీతం తక్కువే సార్. గుడిలో పూజ చేస్తాడు మా ఆయన. దాని నుంచి సార్ ఆరోగ్యశ్రీ రేడియేషన్ కంటే చాలా డబ్బులు అవుతారు సార్. వాళ్ళు ఫ్రీగానే చేసినారు సార్ మాకు కర్నూలులో ఒమేగా హాస్పిటల్లో చేసినారు సార్. నేను ఆరోగ్యశ్రీ ఆర్డర్ చేసుకున్నాను సార్. అప్పటి నుంచి ఇప్పుడు ఆరోగ్యం బాగుంది. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోతే పోయి ఆరోగ్యశ్రీ కింద నేను హాస్పిటల్లో చూపించుకొని వచ్చినాను. మా ఆయన బాగున్నాడు. కరోనా టైంలో కానీ నాకు జగనన్న బాగా గవర్నమెంట్ హాస్పిటల్లోన బాగా చూసుకున్నారు సార్. అక్కడ డాక్టర్లు నర్సులు 1 నెల రోజులు నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వచ్చేసాను సార్. నేను ఇచ్చిన మాట, ఇచ్చిన హామీని ప్రభుత్వం పరిపూర్ణంగా అమలు చేస్తోందనడానికి వీరి మాటలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.